అంతకుముందు ఒకసారి హైపరాది గారు ఒక స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి రోజా గారు కూడా రియాక్ట్ అయ్యారు. చాలామంది రియాక్ట్ అయ్యారు ఇప్పుడు. ఆ వీడియో కింద చూసినట్లయితే కామెంట్‌లలో ప్రతి దగ్గర ఆది గురించి చాలా బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఆ రకంగా ఖచ్చితంగా ఆయన మీద ఆది ఏదైతే మాట్లాడతాడో దాని మీద నమ్ముతారు జనాలు, ఖచ్చితంగా ఓట్లు పడతాయని కొంతమంది చెప్తున్నారు. సో, దాని గురించి మీరేమంటారు? ఎందుకనంటే ఒక సెలబ్రిటీని చూడడానికే జనాలు వస్తారు అన్నట్టుగా అయితే కాదు. మాట్లాడే మాటల్లో కూడా నిజాయితీ ఎంతవరకు ఉంది అనేది చెప్తే, ఆ నిజాయితీని నమ్మి కూడా ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆ నిజాయితీ పరుడే అంటే చిరంజీవిని ఎప్పుడో వాళ్ళు ముఖ్యమంత్రి చేయాల్సిన జనం మన జనం. అది అట్లా జయప్రకాష్ నారాయణ గారిని ఎప్పుడో ముఖ్యమంత్రిని చేయాలి, ప్రధానమంత్రి కూడా చేసిన చెప్పనక్కర్లేదు. సో అవి నిజాయితీ పరుడు ఓటు అనేది మిక్స్ చేసి చూడాల్సిన అవసరం కాదు. ఆది ఏదో చెబితే ఓట్లు వేస్తారనుకోవడం ఇంతకుముందు చెప్పినట్టు ఆది గారు ఒకరే కదండి, రాంప్రసాద్ ఆది ఎవరైనా సరే కాదు, వీళ్ళు చెప్పితే ఓటేసి లేదు రోజా వీళ్ళకి ఓటేయొద్దు అని చెప్తే ఓటేయకుండా ఉండడానికి ప్రజలే అమాయకులు కాదు. సభకు రావడానికి, సభ నిండుగా కనపడటానికి, ప్రెస్ మీట్లో కవర్ అవ్వడానికి, ప్రెస్ మీట్లో మాట్లాడింది రేపు పొద్దున్న మీడియాలో కనపడటానికి మాత్రమే పనికొస్తాయి. కానీ ప్రజల ఆలోచన చేయాలని వాషౌట్ చేయడానికో వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయడానికి ఏ విధంగా పనిచేయవు. తాత్కాలిక మీడియా కవరేజ్ ఓ 2 రోజులు సోషల్ ప్లాట్ఫామ్లో ట్రోలింగ్కి పనికొస్తాయి తప్పించి ఓటు రూపంలో ఏ నాయకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కే కాదని చెప్పేది, ఈ సెలబ్రిటీస్ ఓటు వేయమంటే వేయడానికి, ఓటు వేయకూడదు అంటే వేయకుండా ఉండడానికి ప్రజలే వాటిని నమ్మట్లేరు. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి వీళ్ళు వెళ్ళారు కాబట్టి వీళ్ళ గురించి ఈ మాట చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, చిరంజీవి గారు వెళ్ళి ఉంటే బాగుండేది అని ఒక మాట చెప్పారు మీరు. సో చిరంజీవి గారికి బదులు అక్కడ నాగబాబు గారు ఎప్పటి నుంచో ఆయన వెనకాలనే తిరుగుతున్నారు, ప్రచారాల్లో తిరుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, వైష్ణవ్ తేజ్ గారు వెళ్ళారు, అండ్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారు ఈరోజు చేస్తున్నారు అక్కడ ప్రచారం. సో ఇది జరుగుతూ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళే, కుటుంబ సభ్యులే వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా, వీళ్ళు పైగా స్టార్స్, వీళ్ళ త్రూ అయినా సరే ఏదన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే వీళ్ళే స్టార్స్ కాదు, ఇంకా స్టార్స్ ఉన్నారు ఆ ఫ్యామిలీలో. అల్లు అర్జున్ ఉన్నాడు, నిహారిక ఉంది, నాగబాబు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరూ ఎందుకు వెళ్ళలేదని అడగలేను, కానీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండదని చెప్తున్నాను. కాబట్టి ఇంతకుముందు చెప్పింది వాళ్ళే ఓట్ల సరళి మార్చే అంత అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఓటు శాతాన్ని కీ చేస్తారని అయితే నేను అనలేను. ఎందుకంటే సభలకు అట్రాక్షన్ అవ్వడం, మాట్లాడితే మీడియా కవరేజ్ రావడం, ఒక రకంగా మీడియాలో ఎప్పుడు ఒక చర్చల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మర్చిపోకుండా, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కాదు ఎవరినైనా పబ్లిసిటీ దేనికి ఇస్తాం, ఒక బ్రాండ్కి ఒక షాపింగ్ మాల్ కూడా వాటికి మనం యాడింగ్గానే వచ్చి బట్టలు కొందామని ఇస్తామా? బ్రాండ్ ఇమేజ్ చర్చల్లో ఉండాలి, మెమొరీలో ఉండాలని. అట్లాగే వీళ్ళు వెళ్ళడం అనేది కొంచెం అట్రాక్షన్ అవుతుంది, కొంచెం మెమొరీలో ఉంటుంది, మీడియా కవరేజ్ ఉంటుంది, ఎవరు లేరని కాబట్టి ఇంతమంది సపోర్ట్ ఉన్నామని ఉంటుంది, కొంచెం హెల్ప్ అవుతుంది. కానీ డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యే ఓటర్ అయితే కాదు. ఓకే, సో జస్ట్ నార్మల్గా పబ్లిక్ని గ్యాదర్ చేసి మీడియా కవరేజ్కి తాత్కాలిక గ్లామర్ కనపడతానికి తప్పించి ఏం లేదు. ఒకవేళ నాగేంద్రబాబు కనపడ్డా కూడా పెద్దగా జరిగేది ఏమి ఉండదు. ఇంకా నాగేంద్రబాబు గారు అయితే తొందరగా మాట్లాడుతూ, ఆవేశంగా మాట్లాడుతూ కొన్ని తప్పులు మాట్లాడతారు, పడే 4 ఓట్లు కూడా చెడిపోతాయని నా ఉద్దేశం. అదేంటి సార్ అంత మాట అన్నారు? నాగబాబు గారు మాట్లాడే మాటలకి ఓట్లు చెడిపోవడం అంటే అంతే, ఆయన ఆవేశపరుడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడే, ఇతను ఆవేశపరుడే. ఎన్నికలప్పుడు కొన్ని మాట్లాడకుండా ఉండాల్సిన అంశాలు కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. అట్లాంటప్పుడు కొంచెం నొచ్చుకుంటాయి కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, కొన్ని విధానాలు కావచ్చు. సో అట్లాంటప్పుడు స్మూత్గా మాట్లాడే విధానం ఉంటే మంచిగా ఉండదు. కానీ ఆయన పోలరైజేషన్ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, తీట తీస్తా అని కూడా మాట్లాడుతూ వింటుంటాం కదా. సో అందువల్ల నాగేంద్రబాబు క్రియాశీలకంగా వెనక ఉండి వ్యూహరచన చేయగలిగితే తిట్ట మాత్రమే. వాక్యాలు అంటే ప్రెస్ మీద ప్రజలు వచ్చి మాట్లాడితే అంత మాట్లాడడం కూడా ఎప్పుడు చూడలేము మనం, ఎక్కువ తక్కువ ఆయన మాట్లాడతాడు. బహిరంగ సభల్లో మాట్లాడడం కానీ వక్తగా ఎక్కువ పెద్దగా ఏం లేదు. ఆ ప్రెస్ మీట్లో ఏదో సినిమా గురించి నా మాటలు మాట్లాడేది వెళ్ళిపోతాడు. మంచి వ్యూహకర్త, క్యాంపెయిన్ చేయడం కానీ, ఒక ఆర్గనైజ్ చేయడంలో కానీ, ముందస్తు వ్యూహం చేయడం కానీ, ఒక సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ, ఏ విషయంలో మాత్రం క్రియాశీలకంగా ఉంటాడు. ఒక మంచి బ్రెయిన్ ఉన్న వ్యక్తిగా చెప్పొచ్చు. కానీ మాటల విషయంలో చూస్తే తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో తొందరపాటు వల్ల ఓట్లు పోతాయి అంటారు? పోతాయేమో అని నేనే అంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి వంగ గీత గారికి ఏ విధమైన సపోర్ట్ ఉంది, ఆవిడ గురించి ఏం చెప్తున్నారు? మీరు సర్వే చేయించా అన్నారు, అండ్ మీకు ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. సర్వే చేయించలేదు. ఒకటి వెళ్ళిన వాళ్ళతో ఇంట్రాక్షన్ ఏం జరుగుతుంది, మీరు వెళ్ళారనుకో, ఎక్కడ ఆమె పిఠాపురం ఉన్నాం సార్, ఇట్లా ఉంది పరిస్థితి, ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే నేను మీడియాలో కొంచెం
దగ్గరలో ఉంటారు, క్లోజ్ ఉంటారు. yes. యూనియన్ తరపున కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళు వీళ్ళు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటుంటారు. వాళ్ళు ఏదో స్టేటస్ పెడతారు కదా, ఏదో పెట్టినప్పుడు ఎక్కడ వైజాగ్లో ఉన్నావా, ఎట్లా ఉంది ఆడ పరిస్థితి, ఇట్లా అడగడానికి కొంచెం నేను చూస్తున్నాను. ఎందుకంటే నేనే వాంటింగ్ కూడా ఫోన్ చేసి అడుగుతా వాళ్ళని ఏం సంగతి ఎలా ఉంది. మరి అన్నట్టు పిఠాపురం యూనిట్ కూడా నాకు ఫోన్ చేసిన సందర్భంలో చెప్పింది అది, ఇక్కడ పరిస్థితి బాగాలేదు సార్, పవన్ కళ్యాణ్ అంటే అక్కడ పోస్టర్లు మీడియా కవరేజ్ ఉంది కానీ గ్రామీణ లోకల్లో తిరిగే నాయకులు లేరు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీ నేర్పిన సత్వం ఏంటంటే బూత్ క్యాంప్కి, అంటే ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి వాళ్ళని కలిసి రావాలి. కలిసి రావాలంటే ఇక్కడ అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెస్ట్, అక్కడ వలస వెళ్ళిన నాయకుడు. సో లోకల్ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులతో అంటే పిఠాపురం పట్టణ గ్రామీణ స్థాయి వార్డు మెంబర్లు ఇక్కడికి వెళ్ళేటప్పుడు నాయకత్వం కూడా ఎండార్స్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఒక ఊరి గ్రామ సర్పంచ్ని మనం పట్టుకున్నామంటే ఆయన కింద ఒక 20, 10, 8 వార్డు మెంబర్లు ఉంటారు. ఆ వార్డుకు ఒక 2, 3 బూతులు ఉంటాయి. ఇదంతా కూడా ఒక నెట్వర్క్, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మనం అలా పంపించిన కరపత్రాలే కావచ్చు, మెసేజే కావచ్చు, ఆ 4 పోలింగ్ బూత్ స్లిప్లే కావచ్చు, వెళ్ళడానికి యూనిట్ పనిచేయాలి, వెళ్ళే వాళ్ళు అంకిత భావంతో పనిచేయాలి. సో ఈ క్యాడర్ని క్యాంపెయిన్ చేయడంలో, వీధి చేయడంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎండార్స్ కావాల్సిన విధానాన్ని గ్యాప్ చాలా కనపడుతుంది అక్కడ. సో అది చాలా మైనస్ అవకాశాలు ఉన్నాయి. వంగావీత లోకల్ అయినా లేదా వైఎస్ఆర్ పార్టీ ఇంతకుముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ కలిసి వచ్చే అంశం అంటే వాలంటీర్లతో బెనిఫిషరీతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. సో అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఇక్కడ మైనస్ ఎక్కడ ఉందో అక్కడ ప్లస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా వేరియేషన్ ఉంటుందేమో అని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయడంలో ఏదైనా తప్పు ఉందంటారు కదా పవన్ కళ్యాణ్ గారు? రాజకీయంలో పొరపాట్లు అనేది జరిగిన తర్వాత తెలుస్తుంటుంది. అంటే ఇప్పుడు ఇది పొరపాటు అంటారా మీరు, లేదు అని అంటే ఓకే కూటమిగా చేసుకుంటే బాగుంటుంది అంటారా? నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడుతో పోటీ చేయకుండా ఒంటరిగా పోటీ చేసి 1 సీటు గెలుచుకున్నా బాగుంటుంది. ఒక ట్రస్టబిలిటీ ఉంది ప్రజల్లో ఉంటుంది. ఈరోజు ఒకరోజు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడని తిట్టి, ఈరోజు మంచోడని తిట్టి, రేపొద్దున మళ్ళీ ఇంకో రకంగా తిడతారంటే ప్రజలు ట్రస్టబిలిటీ నమ్మకాన్ని కోల్పోయినట్టే కదా. ఒకరోజు పాచిపోయిన లడ్డు ఇచ్చా ఉన్నాం, ఈరోజు పక్కన కూర్చొని సభలు షేర్ చేస్తూ ఉన్నాం. ఒకరోజు ఆంధ్రాకి అన్యాయం చేసిన బీజేపీ పార్టీ అన్నాం, తీరా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని దోషిగా నిలబెట్టి ఎన్నికలకు వెళ్ళిపోయాం. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మళ్ళీ చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తూ ఉంటారు. రేపొద్దున ఉన్నప్పుడు ట్రస్టబిలిటీ ప్రజలు ఎలా ఉంటారు, నాయకుడు ఎలా ఉంటాడు? నాయకులు ఉంటారు ఇవాళ రేపు, కానీ ప్రజలు ఉండరు కదా. నువ్వు మారినంత ఈజీగా ఓటర్ మారడు. ఓటర్ ఎప్పుడు మారుతాడంటే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. నువ్వు 5 లక్షల ప్రతి ఇంటికి నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని అంటే నువ్వు ఇస్తావా అయ్యావనే నమ్మకాన్ని కలిగినప్పుడు ఓటేస్తున్నాడు. మరి ట్రస్టబిలిటీ దూరంగా వెళ్ళిపోయాడు కదా. సో నాకున్న వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అది. ఓకే.